కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉట్కూరి నరేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరి చరిత్ర ఏందో పట్టభద్రుల కళ్ళ ముందే తెలుసు. పట్టభద్రులందరూ దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఉట్కూరి నరేందర్ అనే వ్యక్తి ఉతికి నార తీయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర రక్తం దాగినటువంటి చరిత్ర ఈ యొక్క ఉట్కూరి నరేందర్ గారికి ఉన్నది. 1000 రూపాయలు ఫీజు తగ్గియాలంటే నీలాంటి వాళ్ళు 10 మందిని తగ్గించినా 10,000 రూపాయలు ఒక ట్యూటర్ ఒక మనలో ఒక ఉద్యోగికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, నెల జీతం పోతుందని చెప్పి మాట్లాడినటువంటి చరిత్ర ఈ యొక్క నరేందర్ గారికి ఉన్నది. అంటే ఇంత దిగజారినటువంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నిలబడతా అని చెప్పి కేసీఆర్ దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీలను ఉండి అక్కడ ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఈరోజు ఎమ్మెల్సీ టికెట్నే లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీలో. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వచ్చి పొన్నం ప్రభాకర్ దగ్గర ఈరోజు ఎమ్మెల్సీగా టికెట్ తెచ్చుకోవడం జరిగింది. అంటే ఏదున్నా డబ్బులతో కొని పారేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క చరిత్రహీనుడు ఈరోజు హుస్నాబాద్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజకవర్గంలో గొడవ చేస్తూ ఉన్నాడు. నిన్న హుస్నాబాద్ నియోజకవర్గంకి వచ్చి కనీసం ప్రెస్ మిత్రులకు చైర్లు కూడా ఇవ్వలేని దుస్థితి ఉన్నది. ఈరోజు కార్యకర్తలను దగ్గరికి పోతే కూడా ఈరోజు ఆ యొక్క సిబ్బంది దూరం పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మానకొండూరులో కూడా ఎమ్మెల్యేనే పట్టించుకోలేనటువంటి దుస్థితి నరేందర్ గారికి ఉన్నది. అంటే తన స్థానికంగా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులనే పట్టించుకోలేనటువంటి దుస్థితిలో ఈ యొక్క నరేందర్ గారు ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నరేందర్ గారు 1000 రూపాయల కోసం కనీసం హాల్ టికెట్ కూడా ఇవ్వలేనటువంటి విద్యార్థులు వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు నిన్నగాక మొన్న కరీంనగర్కి వెళ్తే కూడా అదే విషయం మాట్లాడుతూ ఉన్నారు. 1000 రూపాయలకు హాల్ టికెట్ ఇవ్వనటువంటి చరిత్ర హీనుడు ఈరోజు కరీంనగర్లో మనం ఎట్లా ఓటేద్దామని చెప్పి పట్టభద్రులు అనుకుంటా ఉన్నాడు. కనీసం జీతాలు వందలాది మంది జీతాలకు ఎగగొట్టినటువంటి ఉపాధ్యాయులకు కూడా చెప్పినటువంటి టీచర్లకు కూడా వందలాది వేలాది రూపాయలు ఎగగొట్టినటువంటి చరిత్ర ఏదో ఒక చిన్న మిస్టేక్ నుంచి వాళ్ళ యొక్క ఉద్యోగాలను తీసేసి వాళ్ళ యొక్క డబ్బులు ఇవ్వనటువంటి చరిత్ర కూడా ఈ నరేందర్ గారికి ఉన్నది. అంటే గిట్లాంటి హీనుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే సిద్ధాంతం అంటే కూడా తెలియనటువంటి వ్యక్తి కేవలం డబ్బుతో మాత్రమే కొని మరి గెలుద్దామనే ఒక ఉద్దేశంతో వచ్చినోనికి ఓటేస్తారా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం, పట్టభద్రుల కోసం, ప్రతి ఒక్కరి కోసం ఈరోజు కొట్లాడినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. గట్టిగా కొట్లాడింది బండి సంజయ్ కుమార్ గారు. ఉపాధ్యాయుల గురించి కొట్లాడింది బండి సంజయ్ కుమార్ గారు. ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారు ఒక్క పిలిపిస్తే ప్రతి గ్రామం నుంచి ఇదే ఉపాధ్యాయుల గురించి, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి కొట్లాడినటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడింది. ఈ కాంగ్రెస్ పార్టీలు ఎవరు లేరు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో తెలియదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కసారి కూడా కనీసం విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం, ఎవరి కోసం రోడ్డు ఎక్కనటువంటి చరిత్ర హీనులు వాళ్ళు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.